Hello viewers, welcome to budget session 24-25 which was announced by NDA government by Finance Minister Nirmala Sitharaman garu. మన ఈ బడ్జెట్లోని ఏ స్టేట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనేది తెలుసుకుందాం. అండ్ మోర్ ఓవర్గా మన ఆంధ్రప్రదేశ్కి ఎంత మేలు జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బడ్జెట్ సెషన్ 24-25లో మన ఆంధ్రప్రదేశ్కి అయితే క్యాపిటల్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా అంటే క్యాపిటల్ కోసం అనేది 15,000 crores అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. ఇఫ్ నీడెడ్ ఎక్స్ట్రా అలొకేషన్ విల్ బి గివెన్ అంటే మనకి 15,000 crores సరిపోకపోతే నెక్స్ట్ ఎక్స్ట్రా అలొకేషన్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి పోలవరం, మనకి మెయిన్ జీవనాధారం లైఫ్ లైన్ ఏంటి అంటే పోలవరం, అది వస్తే కొన్ని వేల రైతులు బతుకుతారు కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. అండ్ దానికి కూడా సెంట్రల్ కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు. అండ్ దానికి అవసరమైన ఫండింగ్ కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పారు. అండ్ మోర్ ఓవర్గా వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరుగుతుందని కూడా అనౌన్స్ చేశారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి శాంక్షన్ చేశారు. ఒకటి వచ్చేసి ఒరవకల్లు నోడ్, ఒరవకల్లు సెంట్రల్గా బేస్ చేసుకొని హైదరాబాద్ బెంగళూరు అంటే ఈ హైదరాబాద్ ఒరవకల్లు బెంగళూరు ఈ సెంట్రల్ లైన్లో మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అనేది నిర్మించడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేసి కొప్పర్తి నోడ్, కొప్పర్తిని సెంటర్గా బేస్ చేసుకొని విశాఖపట్నం చెన్నై అంటే విశాఖపట్నం టు చెన్నై మధ్యలో కొప్పర్తి నోడ్ని బేస్ చేసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ అనేది నిర్మించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా హైప్ అవ్వబోతుంది అనేది మెయిన్ బడ్జెట్లో క్లియర్గా చెప్తున్నారు. లాస్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసి బ్యాక్వర్డ్ రీజియన్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నార్త్ ఆంధ్ర అంటే ఉత్తరాంధ్ర మొత్తాన్ని ఓవరాల్గా ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా బ్యాక్వర్డ్ రీజియన్గా గుర్తించారు. సో ఎప్పటికైనా సరే మంచి జరిగిందని ఆశిస్తూ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. అదేవిధంగా మా ఈ ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.